స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్వెస్టర్స్ యూఎస్తో ట్రేడ్ డీల్ అయిపోయింది, కొంత గ్లోబల్ అన్సర్టెంటీ అయితే కూల్ ఆఫ్ అయిపోయింది అని రిలాక్స్ అయ్యేలోపు ట్రంప్ మళ్ళీ కొత్త అన్సర్టెంటీకి అయితే తెరతీస్తున్నట్టుగా అనిపిస్తుంది. అసలు ఏంటి అది? దానికి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్కి మన స్టాక్ మార్కెట్స్కి ఏమన్నా ఇంపాక్ట్ ఉందా? ఏమన్నా డైరెక్ట్ కోరిలేషన్ ఉందా? ఈ టాపిక్స్ గురించి మాట్లాడుకుంటూ యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు ఏమైందో తెలియదు, నిన్నటి నుంచి కంటిన్యూస్గా మన ఫార్మా కంపెనీస్కి అయితే ప్రొడక్ట్ అప్రూవల్స్, ఇన్స్పెక్షన్ అప్రూవల్స్ వరుసగా అయితే గ్రాంట్ చేస్తున్నారు. సో అసలు ఫార్మా సెక్టర్లో ఏమన్నా కొత్త ట్రెండ్ స్టార్ట్ అవుతుందా? ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్ ఈరోజు కంప్లీట్ అయింది. దాని గురించి అండ్ మార్కెట్లో ఉన్న మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి, ఏమన్నా కంపెనీస్ రిజల్ట్స్ చాలా స్ట్రాంగ్గా పోస్ట్ చేసియా, వాటి యొక్క అనాలిసిస్ గురించి మాట్లాడుకుంటూ ఈరోజు వీడియోని ఎండ్ చేద్దాం. ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్ అవుట్కమ్ అయితే ఈరోజు వచ్చేసింది. సో దాని గురించి కవర్ చేసుకుంటూ మార్కెట్లో ఉన్న మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ కంపెనీస్ రిజల్ట్ సెక్షన్లో ఏమైనా కంపెనీస్ అవుట్స్టాండింగ్ రిజల్ట్స్ పోస్ట్ చేశాయా లేదా, ఇలాంటి వాటన్నిటి గురించి మాట్లాడుకుంటూ ఈరోజు వీడియోని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుడేస్ డైలీ మార్కెట్ అప్డేట్ వీడియో. ఈరోజు మార్కెట్ అప్డేట్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ డొనాల్డ్ ట్రంప్ గురించి మాట్లాడుకోవాలి. ఈ డొనాల్డ్ ట్రంప్కి నాకు తెలిసి న్యూస్ హెడ్లైన్స్లో ఉండడం బాగా ఇష్టం అనుకుంటా. సో మనకి యూఎస్తో ట్రేడ్ డీల్ అయిపోయింది, ఇంకా పర్లేదులే మార్కెట్స్కి, లేకపోతే గ్లోబల్ అన్సర్టెంటీ కొంత కూల్ ఆఫ్ అవుతుంది, యూఎస్ ఇరాన్ మధ్యలో కూడా ఉన్న టెన్షన్స్ కొంచెం కూల్ ఆఫ్ అవుతున్నాయి అనుకున్న టైంలో మళ్ళీ ఒక కొత్త టాపిక్ని అయితే ట్రంప్ స్టార్ట్ చేశారు. అసలు ఆ టాపిక్ ఏంటనేది మాట్లాడుకుందాం డీటెయిల్డ్గా. రష్యాకి యూఎస్ఏకి మధ్య న్యూ స్టార్ట్ అని చెప్పి ఒక న్యూక్లియర్ ట్రీటీ అయితే ఉంది. ఇది గత 15 ఇయర్స్గా ఎగ్జిస్టెన్స్లో ఉంది. ఇప్పుడు ఆ న్యూక్లియర్ ట్రీటీ ఎక్స్పైర్ అయిపోయింది. అసలు దాని డీటెయిల్స్ గురించి మాట్లాడుకునే ముందు ఒక్కసారి న్యూక్లియర్ ట్రీటీ అంటే ఏంటో మాట్లాడుకుందాం. న్యూక్లియర్ ట్రీటీ అంటే ఒక రెండు దేశాల మధ్య ఒక ఫార్మల్ అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్ సమ్మరైజ్ చేస్తే యూఎస్ఏ దగ్గర కానీ, లేకపోతే రష్యా దగ్గర కానీ, లేకపోతే ఏ రెండు దేశాలు అయితే ఈ న్యూక్లియర్ ట్రీటీలోకి ఎంటర్ అవుతున్నాయో ఆ రెండు దేశాల మధ్య అసలు ఏం న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, ఆ న్యూక్లియర్ వెపన్స్ యొక్క లొకేషన్స్ ఏంటి, ఒకవేళ వాళ్ళు ఆ న్యూక్లియర్ వెపన్స్ని కనుక ఇన్స్పెక్ట్ చేయాలనుకుంటే, అంటే ఈ దేశం వాళ్ళు అవతల దేశం న్యూక్లియర్ వెపన్స్ని ఇన్స్పెక్ట్ చేయాలన్నా, అవతల దేశం వాళ్ళు ఈ దేశం యొక్క న్యూక్లియర్ వెపన్స్ని ఇన్స్పెక్ట్ చేయాలన్నా ఒక ఫార్మల్ అగ్రిమెంట్ రాసుకుంటారు. సో దట్ అగ్రిమెంట్ అలౌస్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. తర్వాత ఈ న్యూక్లియర్ వెపన్స్ యొక్క లొకేషన్ని ఏమన్నా చేంజ్ చేయాలన్నా, ఈ న్యూక్లియర్ ట్రీటీ ఎగ్జిస్టెన్స్లో ఉన్నన్ని రోజులు ఒక దేశం ఇంకొక దేశంకి త్రూ ఫార్మల్ అగ్రిమెంట్ ఒక బైండ్ ఓవర్ అయి ఉన్నట్లు, అలా చేంజెస్ ఏమైనా చేయాలన్నా కూడా అవతల దేశంకి చెప్పే చేయాలి. తర్వాత వాళ్ళు ఏమైనా ఇన్స్పెక్ట్ చేయాలన్నా కూడా అవతల దేశం వాళ్ళు ఈ దేశం కానీ, ఈ దేశం వాళ్ళు అవతల దేశం కానీ ఆ న్యూక్లియర్ వెపన్స్ ఉన్న సైట్స్ ఏమైనా ఇన్స్పెక్ట్ చేయాలన్నా, ఇలాంటి వాటి అన్నిటిని కూడా ఈ న్యూక్లియర్ ట్రీటీ అనేది ఒక ఫార్మల్ అగ్రిమెంట్ రూపంలో రెండు దేశాల మధ్య వాళ్ళకున్న పవర్స్ని అయితే ఎనేబుల్ చేస్తుంది అనమాట. సో ఇన్ సమ్మరీ ఇది న్యూక్లియర్ ట్రీటీ. ఇంకా అందులో ఆ రెండు దేశాలు అగ్రిమెంట్ రాసుకునే విధానం బట్టి, దాని టైమింగ్ బట్టి అందులో మేబీ క్లాజెస్ మారచ్చు. కొన్ని సూపర్ పవర్స్ ఇంకేమన్నా ఇస్తే ఇవ్వచ్చు ఒక దేశం ఇంకో దేశంకి, అది ఇంకా వేరే విషయం. బట్ ఇన్ సమ్మరీ న్యూక్లియర్ ట్రీటీ అయితే ఇది చేస్తుందన్నమాట. ఇప్పుడు గత 15 ఇయర్స్ నుంచి రష్యాకి యూఎస్ఏకి మధ్య ఉన్న న్యూక్లియర్ ట్రీటీ ఎక్స్పైర్ అయిపోయింది. మామూలుగా అయితే ఇది పెద్ద న్యూస్ ఏం కాదు, అంటే జనరల్ నార్మల్ కంట్రీ అడ్మినిస్ట్రేషన్కి ఇది పెద్ద న్యూస్ ఏం కాదు, అయిపోయింది. అండ్ అగైన్ ఇఫ్ దే వాంట్ టు రెన్యూ దే విల్ రెన్యూ, ఇఫ్ దే డోంట్ వాంట్ టు రెన్యూ ఏం ఇష్యూస్ ఉన్నాయని చెప్పి కూర్చొని మాట్లాడుకుంటారు, దాన్ని రిజాల్వ్ చేసుకుంటారు, ఆ ట్రీటీ రెన్యూ అవుతుంది. ఇప్పుడు దీన్ని పుతిన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసిన విధానంలోనే ఓకే న్యూక్లియర్ ట్రీటీ ఎక్స్పైరీ అయిపోయింది, సో దీన్ని మళ్ళీ ఇంకొక 1 year అయితే ఎక్స్టెండ్ చేసుకుందాం. ఈ 1 year లోపు అగైన్ ఇఫ్ దే వాంట్ టు చేంజ్ ఎనీ టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ, లేకపోతే ఇది 15 సంవత్సరాల నుంచి నడుస్తున్న ట్రీటీ కాబట్టి ఏదైనా అవుట్డేట్ అయి ఉంటే మళ్ళీ మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ 1 year అయితే ఎక్స్పైరీ అనేది అవ్వకుండా కంటిన్యూ చేసుకుందాం అని చెప్పి అయితే తను ప్రపోజ్ చేశారు. ఎవరు? రష్యా సైడ్ నుంచి పుతిన్. దీనికి మన ట్రంప్ రెస్పాన్స్ అనేది వెరీ అన్ఎక్స్పెక్టెడ్ వేలో ఉందన్నమాట. అయితే ఎలాంటిదంటే ఏమన్నా కన్సర్న్స్ ఉంటే ఈ కన్సర్న్స్ ఉన్నాయి, ఇవి రిజాల్వ్ చేసుకొని మళ్ళీ రెన్యూ చేసుకుందాం అని కాదు తన ప్రపోజల్. తన ప్రపోజల్ ఏంటంటే అసలు ఈ ట్రీటీ ఇంకా పనికిరాదు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మనం కొత్త ట్రీటీ రాసుకుందాం. ఆ కొత్త ట్రీటీ ఎవరు? మన ఇద్దరి మధ్య కాదు, మన ఇద్దరితో పాటు నాకు చైనా కూడా కావాలి. సో చైనాను కూడా ఈ ట్రీటీలోకి ఇంక్లూడ్ చేయాలి. అసలు ఎంత ప్రెజర్ టాక్టిక్స్ చూడండి. చూడడానికి ఈ ప్రెజర్ టాక్టిక్స్ ఎలా ఉంటాయంటే ఒక్కోసారి ఇల్లాజికల్ కూడా అనిపిస్తాయి, బట్ ఇవన్నీ కూడా నథింగ్ బట్ ప్రెజర్ టాక్టిక్స్ అనమాట. గత 1 year నుంచి ట్రంప్ స్టైలే అది.
సో ప్రతిదానికి ఒకదానికి ముడేయడము, దాన్ని చూపించి థ్రెటన్ చేయడము, ఆ ప్రెజర్లోకి అవతల వాళ్ళు ఏమన్నా లోన్ అయితే దాన్ని అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకుందామని చెప్పి ట్రై చేయడం, ఇదే స్టైల్ అయితే తనది కొనసాగుతుంది. సో ఇప్పుడు ఏమైంది, చైనాను కూడా తీసుకొస్తే కానీ మళ్ళీ ఈ న్యూక్లియర్ ట్రీటీని నేను రెన్యూ చేయను అన్నట్టు తన ప్రపోజల్ తీసుకొచ్చారు. చైనా ఆబ్వియస్లీ రష్యా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగకముందే చైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే చేసింది. మేము గత 1 year నుంచి చైనా వాళ్ళు ఒకటే టోన్ మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. మీరు వరల్డ్లో నెంబర్ 1 ఎకానమీ అయితే మీరు నెంబర్ 2 ఎకానమీ. సో మన ఇద్దరం ఈక్వల్ టర్మ్స్లో ఒకరికొకరు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ కూర్చొని మాట్లాడుకోవాలి తప్పించి మీరు ప్రెజర్ టాక్టిక్స్ యూజ్ చేస్తే మాత్రం మేమైతే మాత్రం లొంగే ప్రసక్తే లేదని ముందే చెప్పింది. సో అదే లైన్స్లో రష్యా వాళ్ళని వెళ్ళి అడగక ముందే చైనా వాళ్ళు అయితే క్లియర్గా చెప్పేశారు, నథింగ్ డూయింగ్, ఇది మీరు ట్రీటీ చేసుకుంటారు లేదా అనేది మీ ఇష్టం, మేమైతే మాత్రం మేము ఉంటేనే మీరు చేస్తామనే ప్రెజర్ టాక్టిక్ అయితే మేము లోనం అని చెప్పి వాళ్ళైతే అనౌన్స్మెంట్ చేశారు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒకటి ఈజీగా అయిపోయేదాన్ని ఒక అన్సర్టెంటీ క్రియేట్ చేయడం, ఈ న్యూక్లియర్ ట్రీటీ లేకపోవడం అనేది 2 కంట్రీస్ మధ్య, అందులో 2 సూపర్ న్యూక్లియర్ పవర్స్ మధ్య ఈ ట్రీటీ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అంటే ప్రపంచానికి అదొక సెక్యూరిటీ ఇస్తుంది. ఎందుకంటే ఆ ట్రీటీ ఉండడం వల్ల ఒకళ్ళ మీద ఒకళ్ళు వాళ్ళ ఎమోషన్స్కి లోనై కానీ, లేకపోతే ఒక ఆవేశంలో డెసిషన్స్ తీసుకోవడం కానీ, రేపొద్దున న్యూక్లియర్ వెపన్ మేము లాంచ్ చేస్తామని చెప్పడం కానీ, ఇలాంటివన్నీ లేకుండా ఈ ట్రీటీస్ అనేవి ఆపుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి ఇంపార్టెంట్ ట్రీటీ రెన్యువల్లో ఇలాంటి అన్సర్టెంటీ తీసుకురావడం అనేది అగైన్ గ్లోబల్ మార్కెట్స్కి అయితే అంత వెల్కమ్ పాయింట్ అయితే కాదు. ఇప్పుడు ఇది ఇంకా కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఎలా అంటే ఇప్పుడు చైనాని తీసుకురమ్మన్నారు. సో జస్ట్ హైపోథెటికల్ డిస్కషన్, చైనా కనుక సరే మేము వస్తాము బట్ మాతో పాటు ఇండియా కూడా రావాలి, మరి ఇండియా దగ్గర కూడా న్యూక్లియర్ పవర్ ఉంది కదా, వాళ్ళు అడగడం రీజనబుల్. ఎందుకంటే చైనాకి పక్కనే ఉన్నాం మనం, సో మన పక్కనే ఉన్న న్యూక్లియర్ పవర్ కంట్రీని కూడా ఇందులో ఇంక్లూడ్ చేసుకుంటే మనకి సేఫ్టీ అని చెప్పి వాళ్ళు ఆలోచించడం మోర్ రీజనబుల్. దెన్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిద్దాం. ఇండియా కూడా సేమ్, సరే మేము వస్తాము ఈ ట్రీటీలోకి ఎంటర్ అవుతాము, మరి మా పక్కనే ఉన్న పాకిస్తాన్ కావాలి, ఆల్రెడీ మా ఇద్దరు కంట్రీస్ మధ్యలో ఉన్న పరిస్థితి అయితే మీ అందరికీ తెలిసిన విషయమే, సో పాకిస్తాన్ కూడా ఇంక్లూడ్ అవ్వాలంటది. అంటే చూడండి, ఒక చిన్న విషయాన్ని ఒకదానికి ముడిపెట్టి ఎంత కాంప్లికేట్ సినారియో అయితే ట్రంప్ క్రియేట్ చేస్తున్నారు. సో ఇలాంటి అన్సర్టెనిటీ అనేది మనం గ్లోబల్ స్టాక్ మార్కెట్స్కి కానీ అండ్ గోల్డ్కి కానీ యాక్చువల్గా చాలా కోరిలేషన్ ఉంటుందన్నమాట. గ్లోబల్ స్టాక్ మార్కెట్స్ ఏమో దే డోంట్ ఫీల్ సేఫ్, కంట్రీ ఎకానమీస్ కానీ మళ్ళీ రిస్క్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందా, ఇలాంటి అన్ని హై లెవెల్లో స్టార్ట్ అవుతాయి. బట్ అగైన్ అవి స్టాక్ మార్కెట్ స్లోగా డైజెస్ట్ చేసుకుంటాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు గోల్డ్ అయితే మాత్రం గత లాస్ట్ 1 yearలో అసలు గోల్డ్ పెరగడానికి ఉన్న ఫండమెంటల్ రీజనే మనకి ట్రంప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే తను ఇలాగే తనకి తోచినట్లుగా పాలసీస్ చేంజ్ చేయడం, సో ఏ రోజు ఏ దేశంతో రిలేషన్ ఉంటుందో, ఏ రోజు ఏ దేశంతో రిలేషన్ ఉండదో అనే అన్సర్టెనిటీ క్రియేట్ చేయడం వల్ల ఇదివరకు హెవీగా US డాలర్స్ని కొనుక్కొని రిజర్వ్స్గా మెయింటైన్ చేసుకునే అన్ని కంట్రీ సెంట్రల్ బ్యాంక్స్ ఈ ధోరణి చూసి దాంతోపాటు మనం US డాలర్ రిజర్వ్సే కాదు, మనం గోల్డ్ రిజర్వ్స్ కూడా మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇతను ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు. సో మన కరెన్సీ హెడ్జ్ చేసుకోవాలన్నా, రేపొద్దున ఈ గ్లోబల్ ట్రేడ్లో ఏదన్నా మనం ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఒక కామన్ ప్లాట్ఫామ్ ఉండాలన్నా మన గోల్డ్ చాలా అవసరం అని చెప్పి డిసైడ్ అయ్యి ఈ లాస్ట్ 1.5 yearలో గోల్డ్ రిజర్వ్స్ పెంచడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ అన్సర్టెనిటీ కూడా అదే ఫండమెంటల్ రీజన్కి మళ్ళీ కోరిలేట్ అవుతుంది. ఇప్పుడు ఈ అన్సర్టెనిటీ క్రియేట్ అవుతుంది, అగైన్ రిలేషన్స్ ఎలా ఉంటాయో అర్థం కావట్లేదు కంట్రీస్కి. సో ఏమవుతుంది, మళ్ళీ ఈ గోల్డ్కి ఏదైతే ఫండమెంటల్ రీజన్ సపోర్ట్ చేస్తుందో గోల్డ్ ప్రైజెస్ పెరగడానికి ఆ డైరెక్షన్లోనే అడుగులు పడుతున్నట్లుగా కనిపిస్తుంది. బట్ ఐ డోంట్ నో, మరి మేబీ ట్రంప్ సంగతి మనకు తెలిసిందే, ఈరోజు ఒక అనౌన్స్మెంట్ చేస్తారు, మళ్ళీ 2 రోజుల్లోనే దాన్ని కూల్ ఆఫ్ చేయగల సమర్థుడు కూడా. ఐ మీన్ తను మాట చెప్పడం అగైన్ మాట వెనక్కి తీసుకోవడం కూడా హీఈస్ ఎక్స్పర్ట్ అన్నట్లుగానే గత సంవత్సరం నుంచి అయితే చేస్తున్నాడు. బట్ నాకైతే ఇది స్టార్టింగ్ పాయింట్ లాగా అనిపిస్తుంది. బట్ చూద్దాం ఇది ఎలా ముందుకు వెళ్తుందో, ఎలా గోల్డ్ ప్రైజెస్ని ఇది ఎఫెక్ట్ చేస్తుందో, లేకపోతే గ్లోబల్ ఎకానమీస్ని స్టాక్ మార్కెట్స్ని ఎఫెక్ట్ చేస్తుందో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం. బట్ ఇదైతే మాత్రం అంత వెల్కమింగ్ సినారియో అయితే కాదు, కొంత అన్సర్టైన్ క్రియేట్ చేయగల పాయింట్ అని అనిపిస్తుంది. అందుకే మీతో వీలైనంత వరకు డిస్కస్ చేద్దామని ఈ పాయింట్ డీటెయిల్గా మాట్లాడాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసరికి ఈరోజు RBI MPC మీటింగ్ అవుట్కమ్ అయితే కంక్లూడ్ అయింది. ఇంట్రెస్ట్ రేట్స్ని అన్చేంజ్డ్గా 5.25% దగ్గర ఉంచారు. ఇది ఆఫ్టర్ 125 బిప్స్ ఆఫ్ రేట్ కట్స్ జరిగిన తర్వాత ఈ 5.25% దగ్గర అన్చేంజ్డ్గా ఉంచారు ఈరోజు. సో గ్రోత్ అవుట్లుక్ అయితే స్టడీగా ఉందని, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోనే ఉందని RBI గవర్నర్ అయితే సమ్మరైజ్ చేశారు. జీడిపి గ్రోత్ ఎస్టిమేట్స్ వచ్చేసరికి FY26కి 7.3% గాను, FY27లో ఫస్ట్ 2 quartersకి కొంత రివైజ్ అయితే చేశారు గ్రోత్ అవుట్లుక్ని. 6.7% ఇదివరకు ఎస్టిమేట్ అయితే Q1 FY27లో 6.9% గాను, Q2 FY27లో 7% గాను గ్రో అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి అప్వర్డ్ రీజన్ అయితే చేశారు.
ఇది కొంత పాజిటివ్ పాయింట్ అని చెప్పాలి. ఎందుకంటే రీసెంట్ మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ స్టెబిలైజ్ అవడం వల్ల కానీ, మన ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అవడం వల్ల కానీ, తర్వాత రీసెంట్గా వచ్చిన జిఎస్టీ రిఫార్మ్స్ కానీ ఇవన్నీ కన్జంప్షన్ని బూస్ట్ చేస్తాయని, సో నెక్స్ట్ వచ్చే 2 క్వార్టర్స్కి పాజిటివ్ అవుట్లుక్ అనేది ఎప్పుడు కూడా మార్కెట్స్కి కొంత పాజిటివ్గానే రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది. తర్వాత ఇన్ఫ్లేషన్ వచ్చేసరికి కొంత మార్జినల్ అప్వర్డ్ చేశారు ఇన్ఫ్లేషన్ని కూడా. Q4 FY26కి 2.9%గా ఉన్న ఇన్ఫ్లేషన్ని 3.2గా రివైజ్ చేశారు. Q1 FY27కి 3.9% ఎస్టిమేట్ని 4%కి అప్వర్డ్ రివిజన్ చేశారు. Q2 FY27కి 4%గా ఉన్న ఇన్ఫ్లేషన్ని 4.2%గా రివైజ్ చేశారు. ఓవరాల్ అయితే ఇది మార్కెట్ ఎక్స్పెక్టెడ్ లైన్స్లోనే ఈరోజు ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్ అవుట్కమ్ అయితే వచ్చింది. అందుకని ఈరోజు మార్కెట్లో కూడా పెద్ద మేజర్ రియాక్షన్ అయితే ఏం లేదు, ఎందుకంటే దిస్ ఈజ్ వాట్ మార్కెట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసరికి ఫార్మా సెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అయిన తర్వాత జస్ట్ కోయిన్సిడెన్స్ లాగే యుఎస్ ఎఫ్డిఏ సైడ్ నుంచి అయితే కంటిన్యూస్ అప్రూవల్స్ అయితే రిలీజ్ అవుతూ వస్తున్నాయి. సో ఇది ఒక కైండ్ ఆఫ్ పెంటప్ డిమాండ్ క్లియరెన్స్ లాగా చెప్పొచ్చు. అంటే మనకి ట్రేడ్ డీల్ అన్సర్టెనిటీ ఉండడం వల్ల చాలా కంపెనీస్ వాటి యొక్క గ్రోత్ అవుట్లుక్ని కానీ వాటి యొక్క స్ట్రాటజీస్ని కానీ కొంచెం హోల్డ్ చేసి పెట్టుకున్నాయి. మనందరికీ తెలిసిన విషయమే, యుఎస్ ఫార్మా సెక్టర్ అనేది హెవీలీ డిపెండెంట్ ఆన్ ఇండియా అండ్ చైనా. సో ఎప్పుడైతే మనతో యుఎస్ ట్రేడ్ డీల్ అనేది ఫైనలైజ్ చేయడం మొదలుపెట్టిందో, నిన్న యుఎస్ ఎఫ్డిఏ ఒక 3 కంపెనీస్కి అయితే న్యూ ప్రోడక్ట్ లాంచెస్ అయితే అనౌన్స్ చేసినాయి. ఎవరైనా ఆ వీడియో మిస్ అయి ఉంటే ఒక్కసారి ఆ వీడియో ఫార్మా సెక్టర్ అప్డేట్ చూడగలరు. ఈరోజు కూడా అదే లైన్స్లో ఎలంబిక్ ఫార్మాస్యూటికల్స్కి యుఎస్ ఎఫ్డిఏ నుంచి కార్బిడోపా లెవోడోపా అనే కొత్త ట్యాబ్లెట్స్కి అయితే అప్రూవల్ అయితే శాంక్షన్ అయింది. తర్వాత జైడస్ లైఫ్ సైన్సెస్కి నిన్న కూడా వీళ్ళకి ఒక యుఎస్ఎఫ్డిఏ అప్రూవల్ అయితే వచ్చింది వాళ్ళ న్యూ ప్రోడక్ట్స్ విషయంలో. మళ్ళీ ఇంకొక డ్రగ్ అయితే ఈరోజు మళ్ళీ అప్రూవల్ అయితే శాంక్షన్ అయింది. ఇది మెయిన్లీ సికిల్ సెల్ డిసీజ్ అనే రేర్ కండిషన్ ఉన్న డిసీజ్కి ఇది ట్రీట్మెంట్గా ఉపయోగపడుతుందని అయితే అనౌన్స్మెంట్ అయితే జరిగింది. ఇది నాట్ ఓన్లీ వీళ్ళకి ఈ డ్రగ్ అలౌ చేయడమే కాకుండా మార్కెటింగ్ ఎక్స్క్లూజివిటీ ఒక 7 yearsకి, అంటే ఈ డ్రగ్ని వీళ్ళు ఒక 7 years వరకు వీళ్ళే యాక్చువల్గా మార్కెటింగ్ చేసేలాగా, వీళ్ళే యాక్చువల్గా సెల్ చేసేలాగా కూడా అప్రూవల్ వచ్చింది. సో జైడస్ లైఫ్ సైన్సెస్కి అయితే ఇది కంటిన్యూస్ పాజిటివ్ అప్డేట్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ గ్లాండ్ ఫార్మా కూడా ఒక జొలెడ్రానిక్ యాసిడ్ ఇంజెక్షన్ అనే దానికి వీళ్ళకి అప్రూవల్ వచ్చిందని చెప్తున్నారు. ఇది అడ్రస్బుల్ మార్కెట్ సైజ్ వచ్చేసరికి $6.7 million చెప్తున్నారు. సో ఇలాంటి కంటిన్యూస్ అప్రూవల్స్ ఆర్ కంటిన్యూస్ సెక్టోరియల్ అప్డేట్స్ జరగడం వల్ల మనకి ఒక పాయింట్ అయితే అర్థమవుతుంది. ఈ యుఎస్ ట్రేడ్ డీల్ అనేది లాస్ట్ 1 year నుంచి చాలా డిమాండ్ అయితే హోల్డ్ చేసి అయితే ఉంచింది. ఎందుకంటే ఆ యుఎస్లో ఉన్న మేజర్ ఫార్మా జైంట్స్ వాళ్ళు ఏదన్నా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలన్నా, లేకపోతే వాళ్ళు ఏదైనా కొత్త ప్రొడక్ట్స్ని రోల్అవుట్ చేయాలన్నా, ఇప్పుడు ఈ టారిఫ్ అన్సర్టెనిటీ ఉండడం వల్ల ఒకవేళ మేము ఏదైనా కొత్త ప్రొడక్ట్ని రోల్అవుట్ చేస్తే మనం ప్రొడక్షన్ ఏ కంట్రీస్ మీద డిపెండ్ అవ్వాలి, చైనా మీద డిపెండ్ అవ్వాలి అండ్ ఇండియా మీద డిపెండ్ అవ్వాలి. సో ఇదంతా కూడా మనకి ఈ టారిఫ్ అన్సర్టెనిటీ ఉండడం వల్ల మనం ఒకవేళ వాళ్ళకి ప్రొడక్షన్ చేయమని చెప్పి ఇచ్చినా కూడా ఎంత టారిఫ్ అప్లికబుల్ అవుద్ది, అసలు ఆ రేట్స్ అనేవి రీజనబుల్లా కాదా, అండ్ ఈ ట్రేడ్ డీల్ అన్సర్టెనిటీ ఉండడం వల్ల మనకి ఏపీఐ ప్రైసెస్ అనేది అన్సర్టెనిటీ రావడం, ఇలాంటి చాలా అన్సర్టెన్ ఫ్యాక్టర్స్ అనేవి ఉండడం వల్ల వీళ్ళందరూ హోల్డ్ చేసి పెట్టినట్లుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే ట్రేడ్ డీల్ అన్సర్టెనిటీ రిజాల్వ్ అయిందో ఈ ఫార్మా సెక్టార్లో అయితే చాలా రివైవల్ అయితే కనిపిస్తుంది. చాలా ఫాస్ట్గా యూఎస్ఎఫ్డిఏ అప్రూవల్స్, అంటే నేనైతే గత 2-3 yearsలో ఇంత ఫాస్ట్ అప్రూవల్ శాంక్షన్ లైక్ వితిన్ 2 days పీరియడ్ ఆఫ్ టైంలో ఇన్ని న్యూ ప్రొడక్ట్స్కి అప్రూవల్స్ శాంక్షన్ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. సో లుక్స్ లైక్ ఈ ఫార్మా సెక్టర్ అయితే మంచి పాజిటివ్ ట్రెండ్ అయితే స్టార్ట్ అయింది అన్నట్లుగా అనిపిస్తుంది ఈ ట్రేడ్ డీల్ తర్వాత. లెట్స్ సీ, ఇంకేదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ వస్తే మన మార్కెట్ అప్డేట్ వీడియోలో మాట్లాడుకుంటూ నెక్స్ట్ స్టెప్స్ గురించి ఆలోచిద్దాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసరికి మనం కేన్స్ టెక్నాలజీ గురించి మాట్లాడుకోవాలి. నిన్న వీళ్ళు Q3 FY26 రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు. రిజల్ట్స్ ఓవరాల్గా చూస్తే నాకైతే కొంత డిసప్పాయింటింగ్ రిజల్ట్స్ లాగే అనిపించినాయి. ఎందుకంటే వాళ్ళ ఓవరాల్ ఇయర్లీ రెవెన్యూ గైడెన్స్ వచ్చేసరికి ఎర్లియర్ మనకి 4,400 crores మెన్షన్ చేశారు. నిన్న Q3 FY26 రిజల్ట్స్ చూసిన తర్వాత 9 months రిజల్ట్స్ కలుపుకొని చూస్తే ఆ 4,400 crores వాళ్ళు మీట్ అవుతున్నట్టుగా అయితే నాకు అనిపించలేదు. సో అందువల్ల ఈరోజు మార్కెట్ చూస్తే ఈ కేన్స్ టెక్నాలజీని అయితే కొంత పనిష్ చేస్తూ నెగిటివ్లో అయితే ఓపెన్ అయింది. తర్వాత మేనేజ్మెంట్ ఎర్నింగ్స్ కాన్ఫరెన్స్ కాల్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టాక్లో కొంత రీబౌండ్ అయితే కనిపించింది. సో వాళ్ళు ఆ కాల్లో ఏం చెప్తున్నారంటే Q4 FY26 మేము 1,700 crores రెవెన్యూని రికార్డ్ చేసే అవకాశం ఉంది.
సో ఓవరాల్ రెవెన్యూ గైడెన్స్ ఫర్ ద ఇయర్ అంటే FY26కి ఇదివరకు మేము 4,400 crores చెప్పాం కదా, 4,400 crores కాదు 4,100 crores అయితే అచీవ్ చేస్తాం అన్నట్లుగా మార్కెట్ మళ్ళీ రీఅష్యూరెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో నిన్న 9 months రిజల్ట్ చూసిన తర్వాత 4,100 crores కూడా అచీవ్ చేస్తారా లేదా, చాలా హ్యూజ్ డీవియేషన్ అయితే ఉంది వీళ్ళు ఇయర్లీ గైడెన్స్కి ఇప్పుడు యాక్చువల్ పర్ఫార్మెన్స్కి అని అయితే అనిపించింది. బట్ మేనేజ్మెంట్ మళ్ళీ రీఅష్యూరెన్స్ ఇవ్వడం వల్ల స్టాక్లో మళ్ళీ రీబౌండ్ అయితే కనిపించింది. అలాగే వీళ్ళు FY26 ఎండ్ కల్లా క్యాష్ ఫ్లో పాజిటివ్గా కూడా టర్న్ అవుతామని చెప్తున్నారు. బట్ ఈ స్టాక్ మీద అయితే చాలా మిక్స్డ్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు మీరు గత 2-3 నెలల్లో చూసినట్టయితే కోటాక్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు వీళ్ళ కార్పొరేట్ గవర్నెన్స్ గురించి కొన్ని కన్సర్న్స్ అయితే రైజ్ చేశారు. మళ్ళీ తర్వాత అన్ని బ్రోకరేజెస్ కానీ మార్కెట్ ఎక్స్పర్ట్స్ కానీ మొత్తం అనలైజ్ చేసుకుంటే అవి పెద్ద కన్సర్న్స్ ఏం కాదు, జస్ట్ అకౌంటింగ్ ఆర్ మేబీ జస్ట్ రిపోర్టింగ్ ఇష్యూస్ తప్పించి కంపెనీ ఫండమెంటల్స్లో చేంజ్ అయితే ఏం లేదు అన్నట్లుగా కంక్లూడ్ చేశారు. బట్ స్టాక్ అయితే మాత్రం 52-week హై నుంచి ఆల్మోస్ట్ 50% కరెక్ట్ అయింది దీని తర్వాత. అండ్ ఓవరాల్ ఎకనామిక్ స్లోడౌన్ వల్ల కూడా వీళ్ళ సెక్టార్లో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కొంత స్లోడౌన్ ఉంటుందనే ఒపీనియన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఈ స్టాక్ అయితే చాలా లో లెవెల్స్లో అయితే ట్రేడ్ అవుతుంది కంపేర్డ్ టు ఇయర్లీ హైస్ కంపేర్ చేసుకుంటే. ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను, ఒక చిన్న డిస్క్లైమర్ అనుకోండి, మన ఛానల్లో డిస్కస్ చేసే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు నాలెడ్జ్ ఆర్ ఇన్ఫర్మేషన్ పర్పస్కే షేర్ చేస్తున్నాను అనుకోండి. ఎందుకంటే ఏదైనా సరే ఈ స్టాక్ ఎవరైనా పేరు చెప్తారు దాన్ని కొందాం దాన్ని నమ్ముదాం అనే ప్రాస్పెక్టివ్ కాకుండా మన నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటే ఆ ఈవెంట్స్ని అర్థం చేసుకుంటూ ఒక్కొక్క ఈవెంట్కి మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది, అసలు ఆ ఈవెంట్లో ఉన్న ఫండమెంటల్ రీజన్స్ ఏంటి, ఆ ఈవెంట్ వెనకాల ఉన్న ఫండమెంటల్ పాయింట్స్ ఏంటని అర్థం చేసుకుంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు ఛానల్ ఫాలో అవుతూ యూ విల్ గెయిన్ ద నాలెడ్జ్ అండ్ దెన్ యూ విల్ బీ ఏబుల్ టు టేక్ ద డెసిషన్స్ ఆన్ యువర్ ఓన్. అంటే మీ నిర్ణయాలు మీరే తీసుకుంటారు అనే యాంగిల్లో ఇలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం తప్ప ఒక స్టాక్ టిప్స్ ఇద్దామనో లేకపోతే స్టాక్ రికమెండేషన్ ఇద్దామనో నా ఒపీనియన్ అయితే కాదు. అండ్ మోర్ ఓవర్ ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ ఆల్సో. మీరు ఏమైనా స్టాక్లో పొజిషన్ తీసుకోవాలంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయ్యి మీ రిస్క్ అప్టైట్ ప్రకారం తీసుకోండి. అలాగే ఈ సిఏ అశోక్ ఛానల్ అయితే మాత్రం మీరు తీసుకునే స్టాక్స్ పొజిషన్స్కి ఏ రూపంలోనూ రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకోదని కూడా గమనించండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసరికి సిగరెట్ సెక్టర్ గురించి మాట్లాడుకోవాలి, ఆ సిగరెట్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. లాస్ట్ 1 monthలో ఈ సిగరెట్ రిలేటెడ్ స్టాక్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 20% వరకు కరెక్ట్ అయినాయి. ఎందుకంటే రీసెంట్ ట్యాక్స్ అనౌన్స్మెంట్లో వీటి మీద భారీగా ట్యాక్స్లు పెంచారు. మనకి ఎక్సైజ్ డ్యూటీస్ వచ్చేసరికి 1000 స్టిక్స్ మీద 2050గా ఉన్న ఎక్సైజ్ డ్యూటీని 8500కి పెంచారు. అంటే ఆల్మోస్ట్ 4 times ఇంక్రీజ్ చేశారు. దీంతోపాటు 40% GST అప్లై అవుతుందని చెప్పి అనౌన్స్మెంట్ జరిగింది. సో ఈ అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత ఈ రెస్పెక్టివ్ బిజినెస్లో ఉన్న కంపెనీస్ యొక్క మార్జిన్స్ అయితే హెవీగా ఎఫెక్ట్ అవుతాయని, ఎందుకంటే ఇంత భారీ ప్రైజెస్ని కన్జ్యూమర్ ఎమ్మటే డైజెస్ట్ చేసుకోలేకపోవచ్చని, సో డిమాండ్లో కొంత స్లోడౌన్ కనిపిస్తుందని, ఆ సిగరెట్స్కి ఉన్న ఆల్టర్నేటివ్స్ వెతుక్కునే ఛాన్సెస్ ఉందని మార్కెట్లో వరీస్ అయితే మొదలైనవి. సో ఈ వరీస్ వల్ల ఈ సెక్టార్లో అయితే భారీ కరెక్షన్ అయితే కనిపించింది. వేరేజ్ ఈరోజు చూసుకుంటే మళ్ళీ ఆ సెక్టార్ స్టాక్స్లో కొంత స్ట్రాంగ్ రీబౌండ్ అయితే కనిపించింది. ఒక న్యూస్ ఆర్టికల్ అయితే ఈరోజు స్పెక్యులేట్ అవుతుంది ఆర్ అనౌన్స్మెంట్ జరిగిందని చెప్పాలి, నాట్ ఎ స్పెక్యులేషన్. ఎందుకంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇదివరకు 10 sticks ఉన్న ప్యాకెట్ 95 rupees సెల్లింగ్ ప్రైస్ ఉంటే ఇప్పుడు దాన్ని 120 rupees కింద అప్డేట్ చేస్తున్నట్లుగా చెప్తున్నారు. సో ఈ అనౌన్స్మెంట్ ఏంటంటే మళ్ళీ ప్రీవియస్గా వచ్చిన వరీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి రిలాక్స్ అవుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మేము ఇంత షార్ప్ ప్రైజెస్ ఇంక్రీజ్ చేసినా కూడా మాకు డిమాండ్ ఏమీ తగ్గుతుందని మాకు అనిపించట్లేదు అని చెప్పి ఈ సిగరెట్ రిలేటెడ్ కంపెనీస్ అయితే ప్రైస్ హైక్స్ అయితే మొదలుపెట్టినాయి. సో మనకి వరీ ఏది, యాక్చువల్గా వీళ్ళ మార్జిన్స్ తగ్గుతాయి, డిమాండ్ తగ్గుతుంది, సేల్స్ తగ్గుతుంది, ప్రాఫిట్స్ తగ్గుతాయనే ఉద్దేశంతో మీ కంపెనీస్లో కరెక్షన్ మొదలైంది. ఎప్పుడైతే కంపెనీస్ మళ్ళీ దానికి తగ్గట్లుగానే మాకు అలాంటి ఇంపాక్ట్ ఏమి ఉండదు, మేము ప్రైసెస్ పెంచేస్తాము, సో మాకు ఏవైతే ట్యాక్సెస్ పెరిగినాయో ఆ ట్యాక్స్ యొక్క బర్డెన్ కంపెనీ మీద పడకుండా మేము డైరెక్ట్గా కన్జ్యూమర్కి పాస్ ఆన్ చేస్తామని చెప్తున్నారో, ఏదైతే వరీ జరిగి క్రాష్ జరిగిందో అది ఉండదు, యాక్చువల్గా మళ్ళీ మేము దాన్ని రికవర్ చేయగలం ఈజీగానే, మా కన్జ్యూమర్స్ దాన్ని ఈజీగా అడాప్ట్ చేసుకోగలరు అనే న్యూస్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఈ స్టాక్స్లో అయితే భారీగా రీబౌండ్ అయితే మొదలుపెట్టింది. అండ్ ఇదే లైన్స్లో నవామా వాళ్ళు దీన్ని కన్ఫర్మ్ కూడా చేస్తున్నారు. సో ఈ సిగరెట్ స్టాక్స్కి వరస్ట్ ఈజ్ బిహైండ్ అని చెప్తున్నారు. అంటే ఎంత నెగిటివ్ అయితే జరగాలో అంత నెగిటివ్ జరిగిపోయింది. సో ఇప్పుడు వీళ్ళు ప్రైస్ హైక్స్ చేసుకొని కన్జ్యూమర్కి ఈ ప్రైస్ హైక్స్ని పాస్ ఆన్ చేయడం వల్ల ఈ ట్యాక్స్ ఇంక్రీజ్ వల్ల వాళ్ళ మార్జిన్స్ మీద పెద్ద ఇంపాక్ట్ అయితే ఉండకపోవచ్చు. ఎర్లియర్ ప్రిడిక్షన్ ఏంటంటే వీళ్ళ రెవెన్యూస్ మీదుగా మార్జిన్స్ మీద ఆల్మోస్ట్ డబుల్ డిజిట్స్లో ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి ఒక రీసెర్చ్ రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు.
వేరే బ్రోకరేజ్ కంపెనీ వాళ్ళు. సో ఇప్పుడు నవామా వాళ్ళు ఏం కన్ఫర్మ్ చేస్తున్నారంటే మేము అంత ఇంపాక్ట్ అయితే ఉంటుంది అనుకోవట్లేదు, ఎందుకంటే మేము ఊహించిన దానికంటే ఫాస్ట్గానే కంపెనీస్ ఈ ప్రైస్ హైక్స్ అనేవి మొదలుపెట్టినాయి. సో ఈ ప్రైస్ హైక్స్ ఇక్కడితో ఆకుండా మళ్ళీ నెక్స్ట్ రోల్ అవుట్, ఆ నెక్స్ట్ రోల్ అవుట్లో కనుక ఇలాగే కనుక జరిగితే ఈ ట్యాక్స్ ఇంక్రీజ్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా కన్స్యూమర్స్కి పాస్ ఆన్ అయిపోతుంది. సో వీళ్ళ కంపెనీస్ రెవెన్యూస్ మీద కానీ ప్రాఫిట్స్ మీద కానీ అంత ఎఫెక్ట్ ఉండే అవకాశం అయితే మాకు కనిపించట్లేదు అని చెప్పి ఎప్పుడైతే నవామా వాళ్ళు కూడా రికమెండ్ చేస్తున్నారో ఈరోజు ఈ స్టాక్స్లో అయితే భారీ రీబౌండ్ అయితే కనిపించింది. నెక్స్ట్ అవుట్స్టాండింగ్ రిజల్ట్స్ సెక్షన్లో ఎంఆర్ఎఫ్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈరోజు వీళ్ళ రిజల్ట్స్ మార్కెట్ హౌస్లోనే పోస్ట్ చేశారు. రిజల్ట్స్ మార్కెట్ చాలా పాజిటివ్గా అయితే రిసీవ్ చేసుకుంది. రిజల్ట్స్ హైలైట్స్ వచ్చేసరికి వీళ్ళ కన్సాలిడేటెడ్ టోటల్ ఇన్కమ్ 15% ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అయింది. అది ఇంక్రీజ్ అయ్యి 8,175 క్రోర్స్గా రికార్డ్ చేశారు. ఇది మెయిన్లీ జిఎస్టీ రేట్ రిడక్షన్ వల్ల మంచి డిమాండ్ వీళ్ళకి రీబౌండ్ అయిందని అయితే చెప్తున్నారు. ఫర్దర్ ఫైనాన్షియల్ మ్యాట్రిక్స్ మాట్లాడుకుంటే వీళ్ళ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 424 క్రోర్స్ నుంచి 917 క్రోర్స్కి, అంటే ఆల్మోస్ట్ డబుల్ అయింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 315 క్రోర్స్ నుంచి 691 క్రోర్స్కి ఇంక్రీజ్ అయింది. ఇది కూడా ఆల్మోస్ట్ డబుల్ అయినట్లుగా కనిపిస్తుంది. వెరాజ్ ఎర్నింగ్స్ పర్ షేర్ 743.8 రూపీస్ పర్ షేర్ నుంచి 1631.23 పర్ షేర్గా ఇంక్రీజ్ అయింది. ఈ ఇంక్రీజ్ అంతా కూడా 77 క్రోర్స్ ఒక ఎక్సెప్షనల్ ఐటమ్ ఎక్స్పెండిచర్గా చూపించిన తర్వాత కూడా ఈ న్యూ లేబర్ కోడ్స్ వల్ల వీళ్ళకి కాస్ట్ పెరిగింది. ఈ న్యూ లేబర్ కోడ్స్ కాస్ట్ 77 క్రోర్స్ రికార్డ్ చేసిన తర్వాత కూడా వీళ్ళ ప్రాఫిటబిలిటీ ఆల్మోస్ట్ డబుల్ అవడం అనేది ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అని అయితే చెప్పొచ్చు. సో వీళ్ళు ఈ డిమాండ్ వెనకాల ఉన్న రీజన్స్ మెయిన్లీ 3 రీజన్స్ కింద చెప్తున్నారు. ఒకటి జిఎస్టీ రేట్ రిడక్షన్, 2 ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అంటే ఓఈఎమ్స్ వీళ్ళ ఇన్వెంటరీ లెవెల్స్ అయితే ఆల్మోస్ట్ రెడ్యూస్ అయినాయి అని. సో ఇప్పుడు వీళ్ళకి మళ్ళీ ఫర్దర్గా న్యూ ఆర్డర్స్ ఎక్కువ వస్తాయి అని చెప్పి చెప్తున్నారు. ఎంఆర్ఎఫ్ మెయిన్లీ మీకు తెలిసిందే టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కాబట్టి మీరు ఓఈఎమ్స్ అంటే ఇప్పుడు మనకి డైరెక్ట్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లైక్ మహీంద్రా అండ్ మహీంద్రా కానీ టాటా కానీ ఇలాంటి కంపెనీస్. సో వీటన్నిటి దగ్గర ఇన్వెంటరీ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చినట్లుగా, సో మళ్ళీ వీళ్ళకి కొత్త ఆర్డర్స్ అయితే వస్తాయి అన్నట్లుగా, డిమాండ్ రివైవల్ ఉన్నట్లుగా మేనేజ్మెంట్ అయితే కన్ఫర్మ్ చేస్తుంది. అండ్ రీసెంట్గా జరిగిన బడ్జెట్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద గవర్నమెంట్ అనౌన్స్ చేసిన స్పెండింగ్ కూడా వీళ్ళకి ఒక గ్రోత్ ఫ్యాక్టర్గా పనిచేస్తుందని చెప్తున్నారు. అండ్ ఆల్సో రీసెంట్ ట్రేడ్ అగ్రిమెంట్స్ యూరోపియన్ యూనియన్తో అయితే అయింది, యూఎస్తో అయితే అయింది, వీళ్ళకి మళ్ళీ కొత్త ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్ అయితే జనరేట్ చేస్తుందని చెప్పి వీళ్ళు కాన్ఫిడెన్స్ అయితే చూపించారు మేనేజ్మెంట్. ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఇలా మార్కెట్లో జరిగే ఇంపార్టెంట్ ఈవెంట్స్ అండ్ అప్డేట్స్ని ఈజీ అండ్ సమ్మరైజ్డ్ ఫార్మేట్లో మీ ముందు తీసుకురావడానికి నేను పెడుతున్న ఎఫర్ట్స్ కనుక మీకు ఏ పాయింట్ ఆఫ్ టైంలో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో రైట్ ఇన్ఫర్మేషన్ అట్ ద రైట్ టైం ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా వీడియోస్ మీకు రైట్ టైంలో అయితే చేరుతాయి. మళ్ళీ రేపటి మార్కెట్ అప్డేట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్, యువర్స్ సిఏ అశోక్.